బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఆంధ్ర స్పెషల్ చేపల కూర ఎలా వండాలని ప్రాసెస్ మీ ముందుకు వచ్చేసాను. పదండి. చూసారా ఎంత తెల్లగా? ఇవన్నీ కర్రీ వండేస్తాను, ఫ్రైకి అయితే తీస్తలేదు. ఎందుకంటే కర్రీ అయితే పొద్దునకి సాయంకాలం ఉంటుంది కదా, జనం ఎక్కువ ఉన్నామని. క్లీన్గా అయితే చూసారా ఎంత తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టండి, ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో బాగా వేగాలి. అందరూ పేస్ట్ చేస్తారు, నేనైతే పేస్ట్ చేయనండి, చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. దీంట్లో మనం కళ్ళు వేసుకుందాం. ఇది కళ్ళు వేసుకుందాం. చికెన్ కళ్ళు వేసుకున్నాం. కళ్ళు కూడా వేగనివ్వాలి. ఇది బ్రౌన్ కలర్ వేయదు. నేను చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టానండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చూడండి. దీంట్లో మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ రుబ్బుని ఫ్రెష్ ఇప్పుడే వేసుకుందాం. ఎందుకంటే అల్లం వేసిన వల్ల చేప అనేది అరుగుదల బాగా అవుతుంది, చేప కూడా నీకోసం రాదు, మెత్తగా ఉడుకుతుంది. అందుకని అల్లం పేస్ట్ వేసుకోవాలి కంపల్సరీ. ఇది కూడా వేగిపోయాలి. మనం టమాటా వేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేయచ్చు. టమాటా ముక్కలు వేసాం కదా, చూసారా? దీన్ని బాగా కలపాలి. ఇది కూడా గ్రేవీగా వచ్చేది, లేకపోతే టమాటా అనేది బాగా ఉడికిపోతేనే టేస్ట్ కూడా పోయింది. చేపల కూరలు అందరు కూర వేస్తారు, నేనైతే కూరనండి. కూరతో అనేది బాగోదు, దగ్గరికి వచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఆల్రెడీ వేగిపోయినాయి కదా, చూసారా? చేపలు కూడా వేసేసుకుందాం. చేపలు అయితే వేస్తాం కదా, ఒక్కసారి మనం కలుపుకుందాం చేపలను. తర్వాత కలుపుతా ఉండదు కదా, అందుకనే చేప వేసాక ఒక్కసారి కలుపుతాం. దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకోవచ్చండి. కారం కొంచెం ఎక్కువే కడుతుంది. సరే, కారం వేసుకొని వేసుకోవచ్చు. వాటర్ వేద్దాం. చేప బాగా నిండిదాకా కొంచెం వాటర్ వేసాను. చూసారా? వేస్తాను కదా కారం కూడా. ఇది మనం గట్టితో తిప్పేయకూడదు, చేపలన్నీ విడిపోతాయి. బాగా కలిపితే చేపలన్నీ విడిపోతూ ఉంటాయి, అస్సలు తిప్పకూడదు. దీంట్లో పచ్చిమిరకాయ ముందుగా అయితే ఏమవుతాయి అంటే పచ్చిమిరకాయలు అనేవి విడిపోతాయి, అందుకే ముందుగా వేసుకోకూడదు. ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే గమ్ముని విడిపోకుండా ఉంటాయి, పేస్ట్ కింద అయిపోతుంది నూనెలో వేస్తే. ఇలాగ వేసుకుంటే బాగుంటాయి కూడా పచ్చిమిరకాయలు కూడా. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం చేపల కూరలోకి. పులుపు కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే మనం పులుపుని బట్టి వేసుకోవచ్చు. చింతపండు మేము కొంచెం పులుపు తక్కువ తింటాం, తక్కువ వేసుకుంటాం కాబట్టి కదా. నేను 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, 2 మొగ్గలు వేసాను, అలాగే 1 లాలిక్కాయ ఒకటి వేసాను, 4 వెల్లుల్లిపాయ రబ్బలు వేసాను. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. మసాలా పేస్ట్ అయితే 2 వేసాను, చూసారా? మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చేపల కూరని చూద్దాం. దగ్గరకు వచ్చేసింది, పులుసు అయితే ఎగురుతుంది కదా. కొంచెం ఉంది, మేము కొంచెం పులుసుగా ఉంచుకుందాం. ఒక 10 నిమిషాలు ఆగి మసాలా వేద్దాం. కూరలో చూసారా? మసాలా వేసాను మసాలా అయితే వేసాను కదా, అయిపోయింది. మనం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసానండి, లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకో. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
ఇంకొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుందాం. చేపల కూరలో కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది కదా. అయిపోయిందండి, ఆఫ్ చేసాను గ్యాస్. కర్రీ అయితే అయిపోయింది అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇలాంటి చేపల కూరని. చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పదే పదే అంటున్నానని కాదండి, గోదావరి స్పెషల్ చేపల కూర. సరే అండి, ఎలాంటి మంచి వీడియోలు పెడతాను, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఇప్పటి వరకు చూసారు, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. కొడుకుతో చెప్పాలి అన్నాను. ఈ మాట మీరు మా అమ్మతో చెప్పారా? అవును బాబు, చెప్పాను.